హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు? ఈరోజు మన వీడియోలో ఒక స్వీట్ ఐటెం చేయబోతున్నామండి. అది కుల్లా మైసూర్ పాక్. సో ఇది కుల్లగా రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనే విషయాలు అన్నీ కూడా మన వీడియోలో క్లియర్గా చెప్పానండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ గుల్లా మైసూర్ పాక్ ఎలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుందో చూద్దామా. సో దీనికోసమని నేను 3 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే 3 గ్లాసుల చక్కెర వేసుకుంటున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీలో శనగపిండి తీసుకుంటే అంతే క్వాంటిటీలో చక్కెర తీసుకోండి. అలాగే 1/2 కప్పు మైదా వేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ ఎక్స్ట్రా మైదా వేసుకుంటున్నా కాబట్టి దీనికి కావలసిన 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నెయ్యి, కొంచెం సోడా, అలాగే ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే శనగపిండి ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆయిల్ తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ శనగపిండిలోకి మైదా పిండిని వేసుకొని దీంట్లోకి 1/2 కప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి, మైదా, నెయ్యి మొత్తం కూడా మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యే విధంగా చేతితో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ చక్కెర పాకం పెట్టుకోవడానికని ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను. సో దీంట్లోకి చక్కెర వేసుకొని దీంట్లో చక్కెర మునిగే వరకు వాటర్ కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా ఒక పెద్ద గిన్నె, అందులో అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలన్నమాట. చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, అలాగే అడుగు అంటకుండా ఉంటుంది. పాకం రావడానికని ఇలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉండాలి. స్టవ్ పైన ఒకవైపు పాకం పెట్టుకుంటాము, మరొక వైపు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా వేడి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా చక్కెర కలుపుతూ ఉండి పాకం వచ్చే వరకు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. సో ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్లో ఇలా జస్ట్ 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నాను. దీంట్లోకి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా పర్వాలేదు, జస్ట్ కలర్ కోసం వేసుకుంటారు అంతే. ఫుడ్ కలర్ వాటర్ని ఈ పాకంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. తీగ పాకం వచ్చే వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. సో ఇలా పట్టుకొని చూస్తే కనుక 2 వేల మధ్యలో స్ట్రింగ్స్ వస్తాయి. సో ఈ విధంగా వస్తే పాకం కరెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందాక శనగపిండి తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం వేస్తూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఉండలు కట్టకుండా, అడుగు అంటకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. సో ఈ మైసూర్ పాక్కి మెయిన్గా ఇదే అన్నమాట. ఒకటి తీగ పాకం రావాలి, 2 అడుగంటకుండా ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో మైసూర్ పాక్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకరు వేస్తుంటే మరొకరు కలుపుతూ ఉండాలి. దీనికి కంపల్సరీ 2 కావాలండి, అప్పుడే ఈజీగా ఉంటుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే కనుక మీరు ఒక్కరైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, సో అందుకని 3 గ్లాసులు తీసుకున్నాను. మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే శనగపిండి ఎంత తీసుకుంటే అంతే క్వాంటిటీలో చక్కెర, ఆయిల్ తీసుకోవాలన్నమాట. అంటే 1 కప్ శనగపిండి తీసుకుంటే 1 కప్ ఆర్ 1.5 కప్ షుగర్, అలాగే 1 కప్ ఆయిల్ అన్నమాట. సో వేసుకుంటే సరిపోతుంది. ఈ శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనం వేడి వేడి ఆయిల్ని దీంట్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అంటే ఈ వేడిగా ఉన్న శనగపిండిని మరి కొంచెం వేడి కావాలంటే ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటూ కలపాలి. ఏమాత్రం చల్లగా కూడా అవ్వనివ్వద్దు ఆయిల్ని. సో ఇలా ఒకరు వేస్తుంటే మరొకరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మీకు పక్కన
సైడ్స్కి మొత్తం కూడా ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ వేస్తున్నప్పుడల్లా కూడా నురుగు నురుగా వచ్చేస్తుంది అనమాట పిండి. ఈ మైసూర్ పాక్ని ఎక్కువగా మేము ఇంట్లో చిన్న చిన్న పూజలు, ఫంక్షన్స్, ఒడిబియ్యాలు అలా ఉంటాయి కదా, సో వాటికి మేము రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాం మైసూర్ పాక్. సో బయట నుండి తీసుకొని రామండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. బయట చేసుకునే మైసూర్ పాక్లో ఎక్కువగా ఆయిల్ బదులు డాల్డా వాడతారనమాట. సో అది తింటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ కొన్ని షాప్లో మాత్రం అచ్చమైన నెయ్యి, మంచి నూనెతో చేస్తారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కానీ మనం ఇంట్లో గనక ఈ విధంగా చేసుకుంటే ఇంట్లోనే చాలా ఈజీగా, కమ్మగా, టేస్టీగా చేసుకునే మైసూర్ పాక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లోకి 1 స్పూన్ సోడా వేసుకుంటున్నాను. దీనివల్ల కూడా గుల్లగా అవుతుందన్నమాట. సో ఇలా బాగా కలుపుతూ ఉండాలి. రెడీ అయిపోయాక లాస్ట్గా మిగిలిన ఆయిల్ మొత్తం కూడా ఒక్కసారి వేసుకొని జస్ట్ ఇట్లా ఒక్కసారి కలిపేసుకొని, లాస్ట్కి మిగిలిపోయిన ఆయిల్ మొత్తం కూడా దీంట్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ట్రేలోకి వేసుకోవాలి. ఇలా వేసుకోగానే పిండి పైకి పొంగుతుంది. సో ఆయిల్ అనేది బయటికి పడిపోతుంది అనమాట. సో దీంట్లో ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, సో అదంతా కూడా కిందికి పడిపోతుంది. దీనిపైన కొంచెం స్పూన్తో లైట్గా ఇలా ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా అనకండి, ఎందుకంటే గుల్లగా రావన్నమాట. మీరు చూస్తే కనుక సైడ్స్కి మొత్తం కూడా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. బాగా ఉడికిపోతుంది పిండి కూడా. సో కొంచెం చల్లారాక దీనిపైన ఇలా షుగర్ని చల్లుకోవాలి. దీనివల్ల ఏంటంటే చూడ్డానికి చక్కగా, అందంగా, మంచిగా కనిపిస్తాయి అన్నమాట. చూడ్డానికి బాగా కనిపించాలని వేసుకుంటారు. ఇంకా వేడిగా ఉందండి, చూస్తున్నారు కదా, బాగా వేడిగా ఉంది. పైన కింద చల్లగా ఉండడం వల్ల లైట్ కలర్ ఉంటుంది, మధ్యలో బాగా వేడిగా ఉంటుంది కదా. సో ఈ వేడికి బాగా ఉడికిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని మైసూర్ పాక్ చూడడానికి చాలా కలర్ఫుల్గా, అందంగా కనిపిస్తుంది. సో దీంట్లో ఉన్న ఈ ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా బయటికి పడిపోతుందని ఇలా నేను కింద ఒక వేస్ట్ క్లాత్ వేసుకొని ట్రే పెట్టుకున్నాను. ఒకవేళ దీంట్లో ఇంకో ఆయిల్ ఉంటే కనుక మీరు ట్రేని కొంచెం క్రాస్ పెడితే కిందికి పడిపోతుంది. తర్వాత కొంచెం చల్లారాక దీన్ని ఈ విధంగా మనకు నచ్చిన సైజులో, షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చల్లారాక వీటిని ఈ విధంగా పీసెస్ లాగా ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. సో ఈ విధంగా అన్నీ కూడా ట్రేలో నుండి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మీరు మైసూర్ పాక్ని దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాని అడుగున కింది భాగంలో పేపర్ వేసుకుంటే గనక దీంట్లో ఉన్న ఆయిల్ అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో మీరు చూస్తే గనక మైసూర్ పాక్ ఎంత బాగా కుదిరిందో, లోపల కలర్ ఉంది, అలాగే గుల్లగా, పొడి పొడిగా చాలా చక్కగా కుదిరిందనమాట. కరెక్ట్గా చెప్పాలంటే షాప్లో కన్నా ఇలా ఇంట్లో చేసుకున్న మైసూర్ పాక్లో చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్లీ మన టేస్టీ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.